डिस्नी लैंड एंटर अय्याम इपड़े एग्जिट अय्यामु सो आरआरए लास्ट स्टाप मार्निला बोले सो ना मुंदु इप्पुडु डिस्नी लैंड अनेदी उंदी सो एक्सैटेड एंदुकंटे आल्रेडी नार्मल गा इप्पुडु इनडे गानी फस्ट टाइम चूस्तुन्नानु इप्पुडु చూడొచ్చు మీరు ఇక్కడ ఓ ఈ లోపల ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి ఒక సేమ్ మన రామోజీ ఫిల్మ్ సిటీ లేక ఎట్లా బిల్డ్ చేశారు అలా బిల్డ్ చేశారు మొత్తం చూడొచ్చు ఓకే బాయ్ వెల్కమ్ లాగా ఒక వెహికల్ తీసుకొని వస్తారు అనమాట అది మొత్తం ఇట్లా తిరిగేస్తారు చూపించుకుంటా డాన్సింగ్ చేసుకుంటా అదంతా సో ఒక షో టైప్ లో జరుగుతుంది ఇక్కడ మొత్తం అదంతా కానీ మేము లాస్ట్కి వచ్చేసరికి మేము మిస్ అయ్యాము అది సరిగా చూడలేదు మేము హియర్ వి గో ద డిస్నీల్యాండ్ కోట ఇది చూడండి ఎంత బాగుందో కోటలాగా మనం ఆల్మోస్ట్ కొంతమంది చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా బాగా తెలుసు చిన్నపిల్లలు కానీ మన 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇది బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఇది మనం ఆల్మోస్ట్ డిస్నీల్యాండ్ మూవీస్లో ఉన్నాయి అన్ని డిస్నీ మూవీస్లో ఉన్నాయన్నీ చూస్తాం సో చాలా బాగా అనిపించింది వాళ్ళ డిజైన్ కానీ అండ్ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు కానీ ఒక కొత్త థీమ్ పార్క్ లేక బాగా బాగా అనిపించింది ఇది చూడండి ఎంత ఇప్పుడు ఇందులో యాక్టివిటీస్ ఉన్నాయి సేమ్ మన వండర్లా లాగా ఉమా అన్న మొత్తం చిన్నపిల్లలాగా తిరుగుదామని అంటున్నాడు వచ్చా ఇప్పుడు మేము అడ్వెంచర్ ల్యాండ్కి ఎంటర్ అయిపోతున్నాం చాలా ఉన్నాయంట అక్కడ చూడాలి మరి ఏమేమి ఉంటాయో ఉమాన్న చాలా ఎగ్జైట్మెంట్తో ముందుకి రేట్స్ ఆఫ్ కరేబియన్ చూసి ఉండొచ్చు మొత్తం అది దాని థీమ్ అన్నట్టు ఇది చూడండి బోటు ఆ స్కల్ మొత్తం చాలా మంచిగా డిజైన్ చేశాడు సేమ్ మూవీలో ఉన్నట్టు ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశాడు ఒకవేళ మీరు చూస్తే బాగుంటుంది అండ్ ఇక్కడ చూడండి మొత్తం పాత ఇల్లులు ఎలా ఉంటాయో అలా చూపిస్తున్నారు అంటే క్రిస్లో ఏమైతే ఇల్లులు వాడారో అవన్నీ ఇక్కడ డిజైన్ చేశారు చూడొచ్చు మీరు ఈత చెట్లు పాతిల్లులు అదే అని అండ్ ఇక్కడ ఒక అబ్బాయి పైరేట్స్ ఆఫ్ కరేబియన్ హీరో ఉంటాడు అతని డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో అలానే వేసాడు ఎగ్జాక్ట్ ఇక్కడ అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఎంట్రన్స్ ఇదంతా మొత్తం చాలా మంది వెళ్ళొచ్చారు ఇంకా మేము కూడా వెళ్దామని డిసైడ్ అయ్యి లోపలికి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం చూడాలి మాకు ఇప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఏంటి అనేది ఇది మా అత్తమ్మ నా కోసం స్పెషల్ గా చేసిందన్న అలా మేము బోట్ లో వెళ్ళాలన్నమాట చూడాలి మరి ఏం జరుగుతుందో ఇప్పుడు వెళ్తున్నారు వాళ్ళకంటే మొత్తం చీకటి అవడం వల్ల సరిగా ఫుటేజ్ రాలేదు నా మొబైల్లో కొంచెం ఏమనుకోవద్దు
ఇక్కడ చూడొచ్చు మొత్తం అసలు చీకటిగా ఉంది. మొత్తం పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సినిమా, మొత్తం పైరేట్స్ ఆఫ్ కరేబియన్ థీమే ఉంటది. ఇది మొత్తం చీకటి గదిలో ఉంటది, వాటర్ ఫ్లో ఉండే, చాలా బాగా అనిపించింది ఇది ఫీల్. గ్రేట్ ఎక్స్పీరియన్స్ పైరేట్స్ ఆఫ్ కరేబియన్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. రోలర్ కోస్టర్ దగ్గరకు వచ్చాము, ఎక్కాలి వచ్చాము. అన్నకి చక్రాలు కావాలంట, బ్యాగ్లో నింపుకొని వచ్చాను నేను ఇంటి దగ్గర నుంచి. నాకు ఇండియా నుంచి పార్సల్ వస్తే నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్ అని అయిపోతుంది అంతే. ఎవరైతే డిస్నీ ల్యాండ్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మొత్తం డిస్నీ మూవీస్ సంబంధించి అన్ని మీరు చూసి రావాలి, లేకుంటే ఇక్కడ ఒక్కటి కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే సినిమా పరంగా వాళ్ళు థీమ్ పెట్టారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సినిమాలో ఏమైతే యూజ్ చేస్తారో అవే ఇక్కడ పెట్టారు. ఇట్లా మిక్కీ మౌస్ మొత్తం థీమ్ అందరూ అదే వాడతారు. ప్రతి దానికి వెయిటింగ్ టైం ఉంటుంది. అరౌండ్ ఒక 30-35 మినిట్స్, 40, ఒక దగ్గర 20 మినిట్స్ అలా టైమింగ్స్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చాక ఒక ఇన్సిడెంట్, ఒకటి సీన్ చూశాను. దాని తర్వాత నాకు డైలాగ్ గుర్తుకొస్తుంది. ఎంత మగాడైనా పిల్లానికి బానిసే అవ్వాల్సింది. హైపర్ స్పేస్ అంటే చాలా గట్టిగా ఉందంట, చూడాలి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. స్టార్ వార్స్ మూవీస్లో నేను నటించాను ఫీలింగ్ కలిగింది. ఇక మా ఫోటో చూడండి, మేము ఫస్ట్ కూర్చున్నాం. మా ఫీల్ చూడండి ఎట్లుందో. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా, దాన్ని తలుచుకుంటేనే నా వల్ల. హైపర్ స్పేస్ అనేది చాలా అంటే చాలా స్పీడ్ ఉంది అసలు. కాకపోతే అందులో ఏంటి అంటే లోపల మొత్తం బ్లాక్, మొత్తం కంప్లీట్గా డార్క్ ఉంటుంది. అందులో మన స్పేస్, స్టార్స్, మళ్ళీ ఇంకా రాకెట్స్ అవి స్క్రీన్ డిజైన్ చేశారు. ఓకే, బట్ చుట్టూ నాకు అంత ఏం అనిపించలేదు. లైక్ నేను స్టార్టింగ్ అనుకున్నావు చాలా స్పీడ్ అంటే ఇంత స్పీడ్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఓకే వీ కెన్ మేనేజ్ అన్నట్టుంది. దానికంటే ముందు ఉమాన్న పెట్టిన భయం చాలా అంటే చాలా ఉండే. అసలు ఎట్లా అన్నాడంటే అట్లు మొత్తం కింద పడిపోతాం, బ్యాగ్స్ పోతాయి, అన్నీ పోతాయి, మనకి ఫోన్లు పోతాయి అని చాలా అంటే చాలా భయపెట్టాడు.
లయన్ కింగ్ షోకి వెళ్తున్నాం. అంటే లయన్ కింగ్ మీకు ఐడియా ఉంటుంది మూవీ. ఆ మూవీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇక్కడ ప్రజెంట్ చేస్తారనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ ల్యాండ్ అన్నట్టు. అంటే ఇక్కడ పేర్లను బట్టి షోస్ ఎక్కడ జరుగుతాయో చెప్తారు. ఇంతకుముందుకే మనం అడ్వెంచర్ ల్యాండ్ చూసాం అలా. కప్పులు జనాలు ఎవరైనా డిస్నీ ల్యాండ్ వస్తే మీ ఫుడ్ మీరే తెచ్చుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కసారి మీరు రేట్లు చూసారనుకో, ఎంత జస్ట్ 500, అంతకు మించి ఎక్కువ లేదు ఇక్కడ. ఇప్పుడే ఒక షో అయిపోయింది. డిస్నీ ల్యాండ్ సంబంధించిన ఏవైతే కార్టూన్స్ ఉంటాయో అవన్నీ ఇప్పుడే మొత్తం షో చేశారు. చాలా బాగుంది అది. ఇప్పుడు మేము 10:40 లోపు ఇక్కడనే ఉండాలి, ఎందుకంటే క్రాకర్స్ పెడతారు నైట్ టైంలో. చాలా అంటే చాలా మంచిగా ఉంటుందంట. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ షో అన్నట్టు, చూడాలి. మరి ఫైర్ వర్క్ చూస్తూ ఇక్కడ కూర్చున్నాం, ఇంకా స్టార్ట్ చేయలేదు ఫైర్ వర్క్. చలి బాగా చలిగా ఉంది, ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ట్యాన్ అయిపోయింది. నేను కూడా ట్యాన్ అయిపోయా. అది చెప్పు, డిస్నీ ల్యాండ్ అంటే ఒక పక్క అనుకుంటారు, చెప్పినా అది తెలియక ఇక్కడికి వచ్చిన యాక్చువల్ గా డిస్నీ పార్క్ అనేది 2, ఒకటి కాదు. ఇక్కడ ఒకటేమో ఇక్కడ ఉంటుంది, ఇంకోటేమో దీనికి ఆపోజిట్ లో ఉంటుంది. ఓన్లీ ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, సెకండ్ పార్క్ లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఒక 10 ఉంటే అందులో 5 ఏమో ఇక్కడ, 5 ఏమో అక్కడ. సో మాకు తెలియదు కదా, మాకనే కాదు ఎవరికీ తెలియదు, వచ్చేదాకా మాకు కూడా తెలియదు. సో మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అంతే 2 days 3 days స్టేకి ఇక్కడ వస్తారు, ఎందుకంటే డిస్నీ ల్యాండ్ మొత్తం తిరగాలంటే 2 days పడుతుంది. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎవరైనా మీరు డిస్నీ ల్యాండ్ వస్తే 2 days అని మాట్లాడుకోండి, 1 day అని మాట్లాడుకోకండి, ఎందుకంటే మీరే మోసపోతారు. ఎందుకంటే ఎవరికి డబ్బులు ఊరికే రావు. ప్లస్ ఇక్కడ యూరో అంటే ఇంటూ 96 అయ్యాలి. జర జాగ్రత్త. ఇక్కడ డిస్నీ ల్యాండ్ అందరికీ నమస్కారం, నేను మీ ఉమా.
మంది జనం. మిక్కీ మౌస్ 15 యూరోలు అంటే జస్ట్ 1500, ఎక్కువ కూడా కాదు కదా. ఉద్యోగాలు చేసి పెళ్లిళ్ళు చేసుకుని పెళ్లిళ్ళు చేస్తే ఏడాగుతాయి పైసలు. పిల్లలు పుడతారు కదా అప్పుడు కొని మీరు కొనుక్కోవద్దు. మేము కూడా మేమే పిల్లలం, ఇంకా మాకు పిల్లలు. వాటే 35 ఏళ్ళ వయసు పెట్టుకుని కొనడం ఏంటంటే 35,000, నాకు 24. సో డిస్నీ ల్యాండ్ అయిపోయింది. లైట్ స్పార్కింగ్ చాలా అంటే చాలా మంచిగా ఉంది. అసలు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఇంతటితో డిస్నీ ల్యాండ్ Day 3 is completed. Bye bye, good night. Bye bye Mickey. Bye bye. Bye bye Mickey Mouse.